నమస్తే నమస్కారం ఆదాబ్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి అంటూ ఛాంపియన్ కావడానికి వచ్చేస్తున్నాయి జగన్నాథ రథ చక్రాల్లా మా పిల్లలు వచ్చేస్తున్నారు. వాళ్ళని ముందుగా మీకు పరిచయం చేస్తాను. లెట్స్ స్టార్ట్ టుడేస్ షో. ఈ రోజు మన మొదటి కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వస్తుంది ఆర్తి తన తల్లి సంధ్య గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ ఆర్తి. హాయ్ మ్యామ్. ఏం చదువుతున్నావు? ఎక్కడ? 9th క్లాస్ మాంటిసరీ హై స్కూల్. ఆర్తి గురించి ఒక్క మాటలో వర్ణించాలంటే ఆర్తి ఏంటి? షీ ఇస్ బ్యూటిఫుల్. సో స్వీట్. ఐ లవ్ దట్. థ్యాంక్ యూ మ్యామ్. ఆర్తి వాళ్ళ అమ్మగారు సంధ్య గారు మీరేం చేస్తుంటారు? ఐ యామ్ హౌస్ వైఫ్. బ్యూటిఫుల్. మీ అమ్మాయికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఈ రోజు కాన్ఫిడెంట్ గా ఉండమనండి. థ్యాంక్ యూ. మదర్స్ పోడియంకి వచ్చేయండి. మన నెక్స్ట్ కంటెస్టెంట్ యశ్వంత్ విజయవాడ నుంచి వస్తున్నాడు తన తల్లి తనూజ గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో యశ్వంత్. హలో మ్యామ్. టాల్ యంగ్ మ్యాన్. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. సో యశ్వంత్ గురించి ఒక లైన్ లో చెప్పు. ఆల్వేస్ కాన్ఫిడెంట్. ఆల్వేస్ కాన్ఫిడెంట్. దట్స్ ద వే టు గో యంగ్ మ్యాన్. నమస్తే అమ్మ తనూజ గారు. మీరేం చేస్తూ ఉంటారు? టీచర్ అండి. ఏం టీచ్ చేస్తారు? తెలుగు. తెలుగు టీచర్ గారికి వందనం అభివందనం. మీ అబ్బాయికి ఈరోజు బెస్ట్ విషెస్ చెప్పండి అమ్మా అండ్ మదర్స్ పోడియంకి వచ్చేయండి. నెక్స్ట్ కంటెస్టెంట్ విజయనగరం నుంచి వస్తోంది ఆశ్రీజ తన తల్లి సంపూర్ణలత గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో ఆశ్రీజ. హలో మ్యామ్. ఎలా ఉన్నా? ఫైన్. గుడ్. ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? స్టడింగ్ 9th క్లాస్ ఇన్ శ్రీ శారదా విద్యాపీఠ ఆఫ్ విజయనగరం. ఓకే ఆశ్రీజ, వన్ లైన్ లో నీ గురించి చెప్పు. షీ ఈజ్ ఏ మెడిసిన్ ఫర్ టెన్షన్. మెడిసిన్ ఫర్ టెన్షనా? అంటే నువ్వు ఉంటే టెన్షన్ పోద్దంటావు. ఓకే, ఇప్పుడు టెన్షన్ ఎవరికుందా? అమ్మకుందా? లేదు. అమ్మ మీరు ఏం చేస్తుంటారు చెప్పండి సంపూర్ణలత గారు. హాయ్ ఝాన్సీ గారు. హలో అండి. టీచర్ గా వర్క్ చేస్తున్నా అండి విజయనగరం మున్సిపాలిటీలో. వండర్ఫుల్ అమ్మ. ఇప్పుడు టెన్షన్ ఎవరికి ఉందంటారు? మీ అమ్మాయి ఎవరికి మెడిసిన్ అంటారు? టెన్షన్ ఎవరైతే ఉందో వాళ్ళకి పోగొడుతుందండి టెన్షన్. అమ్మయ్యా ఆశ్విజ నువ్వు ఇలాగే నుంచో తల్లి. మిగతా వాళ్ళు ఎవరైనా టెన్షన్ వచ్చినప్పుడు నేను ఉపయోగించుకుంటాను. ఓకే, మా మీ పాపకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. నెక్స్ట్ కంటెస్టెంట్ నంద్యాల నుంచి వస్తున్నాడు ప్రవీణ్ తల్లి సత్యవతి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ ప్రవీణ్. హాయ్ మేడం. ఏం చదువుతున్నావు? ఎక్కడ? 9th స్టాండర్డ్ ఇన్ శ్రీ గురురాజా కాన్సెప్ట్ స్కూల్ నంద్యాల. ఓకే, నువ్వు కూడా టాల్ యంగ్ మ్యాన్ వే బోయ్. నీ హైట్ ఎంత ఉంటుంది? 5.5. అంతేనా? ఇంకా చాలా ఎక్కువ కనిపిస్తున్నావు. ఓకే అమ్మా నమస్తే. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే అమ్మా, ఈ రోజు మీ బాబు గెలవాలని కోరుకుంటున్నారా? ఓకే ప్రవీణ్, వన్ లైన్ లో నీ గురించి చెప్పు. ఆల్వేస్ యాక్టివ్. యాంగ్రీ యంగ్ మ్యాన్ కాదనమాట, ఇక్కడ యాక్టివ్ యంగ్ మ్యాన్ వచ్చేస్తాడు. అమ్మా మీ బాబుకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మదర్స్ పోడియంకి వచ్చేయండి. నెక్స్ట్ పార్టిసిపెంట్ మిర్యాలగూడ నుంచి వస్తోంది తేజస్విని తల్లి లీలావతి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ తేజస్విని. హాయ్ మేడం. ఎలా ఉన్నావు? గుడ్. ఫైన్. నాకు ఎలా ఉన్నావో చెప్పనా? మెరిసిపోతున్నావు. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్. ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? 9th క్లాస్ ఇన్ అభ్యాస్ టెక్నో స్కూల్. నమస్తే లీలావతి గారు. నమస్తే మేడం. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ నండి నేను. ఓకే తేజస్విని, వన్ లైన్ లో నీ గురించి. గుడ్ ఒబీడియంట్ గర్ల్. ఎంత ఒబీడియంట్ గా ఎవరి పక్కన ఉంటావో చూస్తాను. రైట్ అమ్మా మీ పాపకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మొట్టమొదటి రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకాలో ఏం జరుగుతుంది? ఆర్తి ఏం జరుగుతుందో చెప్పు. క్వశ్చన్ ఇస్తారు, దానికి ఆప్షన్స్ ఇస్తారు 4. మనం ఆ క్వశ్చన్స్ చదివి ఆ ఆప్షన్ ఏది సూట్ అవుతుందో అది మనం చెప్పాలి కరెక్ట్ ఆన్సర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అయితే ఎంత ఇస్తాను యశ్వంత్? 10. రాంగ్ ఆన్సర్ అయితే ఎంత తీసుకుంటాను? -5. అండ్ అశ్విజ ఒకవేళ కనుక మీకు డౌట్ వస్తే ఏం చేస్తాను? మదర్స్ హెల్ప్ తీసుకోవచ్చు. ఓకే, మొట్టమొదటి క్వశ్చన్ ఆర్తి ఫ్రమ్ హైదరాబాద్. నీకు ఈ నలుగురిలో స్వాతంత్ర సమరయోధుడు కానిది ఎవరు? నీ ఆప్షన్స్: ఏ మహాత్మా గాంధీ, బి రాజీవ్ గాంధీ, సి మోతీలాల్ నెహ్రూ, డి జవహర్లాల్ నెహ్రూ.
మదర్స్ హెల్ప్. సంధ్య గారు. రాజీవ్ గాంధీ. పాప ఏం చేస్తావు? మోతీలాల్ నెహ్రూ. నీకు మోతీలాల్ నెహ్రూ అనిపిస్తుంది, మరి ఏం చేద్దాం అనిపిస్తుంది? బి చెప్పినానా? నేను మా మమ్మీ ఆన్సర్ తీసుకుంటా. మమ్మీ ఆన్సర్ తీసుకుంటావు, కానీ మనసులో మాత్రం ఇంకేదో సంకోచం ఉంది. ఫైనల్ ఏం చేస్తావు చెప్పు? రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ. దట్స్ ది రైట్ ఆన్సర్. 10 points. యశ్వంత్ ఫ్రమ్ విజయవాడ, నీ ప్రశ్న. ప్రతి సంవత్సరం ఇచ్చే మ్యాన్ బుకర్ ప్రైజ్ ని ఏ ఫీల్డ్ కి చెందిన వారికి ఇస్తారు? ఏ రచయితలు, బి గాయకులు, సి డాక్టర్లు, డి ఇంజనీర్లు. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్ ఇస్తారా? ఓకే. రచయితలు ఫిక్స్ చేసి. రచయితలు ఫిక్స్ చేసేసాం. టీచర్స్ కో 10 points. కరెక్ట్ ఆన్సర్. శ్రీజా ఫ్రమ్ విజయనగరం, ప్రశ్న నీ కోసం. ఈ 4 మాన్యుమెంట్ కానిది ఏది? ఈ ఆప్షన్స్: ఏ ఇండియా గేట్, బి గేట్వే ఆఫ్ ఇండియా, సి మణికొండ, డి గోల్కొండ. మదర్స్ హెల్ప్. సంపూర్ణలత గారు. మణికొండ. మణికొండ. మణికొండ అనుకుంటున్నావు. అమ్మ కరెక్టా కాదా? అమ్మ ఎప్పుడు కరెక్టే. అమ్మ ఎప్పుడు కరెక్ట్ అంటావా? And that's the right answer, తల్లి. 10 points to you. ప్రవీణ్ ఫ్రమ్ నంద్యాల, నీ ప్రశ్న. రక్షణ వ్యవస్థకు సంబంధించి BSF లో S అంటే ఏంటి? నీ ఆప్షన్స్: ఏ సర్వీస్, బి సెక్యూరిటీ, సి సదర్న్, డి స్టేట్. బి సెక్యూరిటీ. బి సెక్యూరిటీ. ఎస్ మేడం. అమ్మ ఒక్కళ్ళు అమ్మని అడగకుండా డైరెక్ట్ గా నా కళ్ళల్లోకి చూసి ఆన్సర్ చెప్పింది ఒకళ్ళే. సెక్యూరిటీ కరెక్ట్ అనుకుంటున్నావు. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్ ప్రవీణ్. 10 points to you. ప్రవీణ్, BSF అంటే ఫుల్ ఫామ్ ఏంటి? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. వెరీ గుడ్. తేజస్విని ఫ్రమ్ మిర్యాలగూడ, రెడీ? హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. ఈ 4 రామాయణంతో సంబంధం లేనిది ఏది? నీ ఆప్షన్స్: ఏ సీతా స్వయంవరం, బి లంకా దహనం, డి లవకుశల జననం, డి కురుక్షేత్ర యుద్ధం. డి కురుక్షేత్ర యుద్ధం. అటు చూస్తే మమ్మీ కనిపిస్తారు. మళ్ళీ ఒకసారి అడుగుతాను. లీలావతి గారు. పాపది కరెక్టే. కరెక్టే అంటారు. తేజస్విని, దట్స్ ది రైట్ ఆన్సర్. 10 points. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఆర్టీ ఫ్రమ్ హైదరాబాద్ 10 points, యశ్వంత్ ఫ్రమ్ విజయవాడ 10 points, ఆశ్రిజ ఫ్రమ్ విజయనగరం 10 points, ప్రవీణ్ ఫ్రమ్ నంద్యాల 10 points, తేజస్విని ఫ్రమ్ మిర్యాలగూడ 10 points. నా ముందున్న పిల్లల స్కోర్లు అంతా సమానంగా ఉన్నాయి, కానీ ఒకళ్ళు ఛాంపియన్ అవ్వాలంటే స్కోర్లు పరిగెత్తాలి. కాబట్టి లెట్స్ గెట్ ఇంటు నెక్స్ట్ రౌండ్. ఎవరి స్కోర్ ఎలా ఉంటుందో చూద్దాం. శ్రీ గాయత్రి విద్యాసంస్థల ఛాంపియన్ లో మా రెండో రౌండ్ చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో కొన్ని పిక్చర్స్ మీ ముందుకు వచ్చేస్తాయి. పిక్చర్ల వెనకాల ఉన్నటువంటి ప్రశ్న నేను అడుగుతాను. ప్రశ్నకి సరైన సమాధానం బజర్ నొక్కి చెప్పండి. బజర్ నొక్కిన వాళ్ళకి అవకాశం. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. అండ్ మదర్స్ హెల్ప్ ఇక్కడ లేదు. చిత్రం ద పిక్చర్ లో మొదటి పిక్చర్ స్క్రీన్ పై. ఈ ఫోటోలో కనిపిస్తున్న సంతకం తాలూకు వ్యక్తి భార్య పేరేంటి? బజర్స్ మోగాయ్. అండ్ ముందుగా ఆర్తి. కస్తూర్బా గాంధీ. ఆ సంతకం ఎవరిది అనుకుంటున్నావు? మహాత్మా గాంధీ. అండ్ ఆయన వైఫ్? కస్తూర్బా గాంధీ. That's the right answer, Aarti. 10 points to you there. చిత్రం ద పిక్చర్ లో నెక్స్ట్ పిక్చర్ మీ ముందుకు రాబోతోంది. హియర్ కమ్స్ ద పిక్చర్. ఈ చిత్రంలోని సంతకంతో సంబంధమున్న శాస్త్రవేత్త ప్రతిపాదించిన థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఈ అంటే ఏంటి? బజర్స్ మోగాయ్. తేజస్విని. ఎనర్జీ. ఎనర్జీ అనుకుంటున్నావు. అండ్ సంతకం ఎవరిది? ఆల్బర్ట్ ఐన్స్టీన్. E is equal to MC square and E is equal to ఎనర్జీ. energy. Right answer, Tejaswini. 10 points to you. Here comes your next picture on the screen. ఈ సంతకంతో సంబంధం ఉన్న ప్రముఖ సినీ నటుడు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? బజర్స్ మోగాయ్. తేజస్విని. కంబైన్ ఆంధ్రప్రదేశ్, సంయుక్త ఆంధ్రప్రదేశ్. అండ్ ఆ సంతకం ఎవరిది? రామారావు గారు. NT రామారావు. That's the right answer, Tejaswini. Super performance. వావ్, చిత్రం ద పిక్చర్ పూర్తయిపోయింది.
ఒకసారి స్కోర్స్ చూద్దాం. తేజస్విని ఫ్రమ్ మిర్యాలగూడ 30 పాయింట్స్, ఆర్తి ఫ్రమ్ హైదరాబాద్ 20 పాయింట్స్, యశ్వంత్ ఫ్రమ్ విజయవాడ 10 పాయింట్స్, ఆశ్వీజ ఫ్రమ్ విజయనగరం 10 పాయింట్స్, ప్రవీణ్ ఫ్రమ్ నంద్యాల 10 పాయింట్స్. ముచ్చటగా మూడో రౌండ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో లెటర్ ఏ చా. నేను ఒక పదం ఇస్తాను, పదానికి సంబంధించిన బ్లాంక్స్ కూడా అక్కడ ఉంటాయి. ఒక లెటర్ రివీల్ చేస్తాను. ప్రవీణ్ మొదటి లెటర్ రివీల్ చేసినప్పుడు స్కోర్ ఎంత? 50 మార్క్స్. అండ్ రెండో లెటర్ రివీల్ చేసినప్పుడు 40. మూడో లెటర్ రివీల్ చేసినప్పుడు 30. నాలుగో లెటర్ రివీల్ చేసినప్పుడు 20. ఐదో లెటర్ రివీల్ చేసినప్పుడు 10. అండ్ ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పిన తేజస్విని -5. -5 అయిపోతుంది. జాగ్రత్తగా ఆడండి. ఇది కూడా బజర్ రౌండ్. గెట్ రెడీ. హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ వర్డ్, 11 లెటర్డ్ వర్డ్ ఆన్ ద స్క్రీన్. ఇందులో మనం ముందుగా రివీల్ చేస్తున్నాం 50 పాయింట్లకి లాస్ట్ లెటర్ నెంబర్ 11. దీనికి సంబంధించిన క్లూ కంపోజింగ్, ప్రూఫ్ రీడింగ్ అండ్ ప్రింటింగ్. కంపోజింగ్, ప్రూఫ్ రీడింగ్ అండ్ ప్రింటింగ్. ఓకే, 50 పాయింట్స్ కి టైం పూర్తి అయిపోయింది. 40 పాయింట్స్ ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను. ఈసారి చెప్తారేమో చూద్దాం. లెటర్ నెంబర్ 4, కంపోజింగ్, ప్రూఫ్ రీడింగ్ అండ్ ప్రింటింగ్. బజర్ మోగింది. తేజస్విని ఫ్రమ్ మిర్యాలగూడ. Collection. కలెక్షన్ అనుకుంటున్నావు. ఏ లెక్కన కలెక్షన్ చెప్పు బుజ్జి. COLLECTION. నాలుగు కొరికేసుకుంది. ఎందుకు? ఒక లెటర్ ముందుకు వచ్చేసి ఒక్క లెటర్ ముందుకు వచ్చింది. 10th ప్లేస్ లో ఎన్ని ఉండాల్సింది, 11th ప్లేస్ లో ఎన్ని ఉంది పాప? -5. ఇట్స్ ఓకే. ఇప్పుడు రివీల్ చేస్తున్న లెటర్ తర్వాత చెప్పగలిగితే 30 పాయింట్స్ వస్తాయి. లెట్ us give you లెటర్ నెంబర్ 6. 30 పాయింట్స్ కి కంపోజింగ్, ప్రూఫ్ రీడింగ్ అండ్ ప్రింటింగ్. థర్టీ పాయింట్స్ కూడా టైం పూర్తి అయిపోయింది. 20 పాయింట్స్ కి ఇంకొక లెటర్ రివీల్ చేస్తున్నాను. ఎవరన్నా చెప్తారేమో చూద్దాం. ఈసారి మనం రివీల్ చేసేద్దాం లెటర్ నంబర్ 3. కంపోజింగ్, ప్రూఫ్ రీడింగ్ అండ్ ప్రింటింగ్ అన్ని కలిస్తే ఏమవుతాయి? బజర్ మళ్ళీ మోగింది. దాట్ ఇస్ తేజస్విని. పబ్లికేషన్. ఒకసారి స్పెల్లింగ్ చెప్పు తల్లి. PUBLICATION. పర్ఫెక్ట్ ఆన్సర్ తేజస్విని. పబ్లికేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ యూ గెట్ 20 పాయింట్స్. ఈ రెండో పదంలో ఉన్నాయి 11 అక్షరాలు స్క్రీన్ పై. లెట్ మీ గివ్ యూ లెటర్ నెంబర్ 5. ఇప్పుడు ఇస్తున్నటువంటి క్లూ తర్వాత చెప్తే 50 పాయింట్స్. వ్యక్తి కన్నా సంస్థ గొప్పది. టైమ్ అప్ ఫర్ 50 పాయింట్స్. 40 పాయింట్స్ కి ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను. ఎవరన్నా చెప్తారేమో చూద్దాం. లెటర్స్ రివీల్ లెటర్ నెంబర్ 8. అండ్ బజర్ మోగింది. 40 పాయింట్స్ కి ట్రై చేస్తున్నావు యశ్వంత్. ఇన్స్పిరేషన్. వ్యక్తి కంటే సంస్థ గొప్పది. ఇన్స్పిరేషన్ అనుకుంటున్నావు. కెన్ యూ స్పెల్ ఇన్స్పిరేషన్? INSPIRATION. సారీ నానా, అది రాంగ్ ఆన్సర్. We are revealing letter number 4. వ్యక్తి కన్నా సంస్థ గొప్పది. టైమ్ అప్ ఫర్ 30 పాయింట్స్. 20 పాయింట్స్ ఎవరైనా పట్టుకోగలుగుతారేమో చూద్దాం. లెట్ us give you letter number 1. వ్యక్తి కంటే సంస్థ గొప్పది. 20 పాయింట్లు. బజర్ మోగింది అండ్ ముందుగా ఎవరు ప్రెస్ చేశారు? ఆర్తి ఫ్రమ్ హైదరాబాద్. ఇన్స్టిట్యూషన్. ఇన్స్టిట్యూషన్. కెన్ యూ ప్లీజ్ స్పెల్ ఇట్ ఫర్ us? INSTITUTION. And that's the right answer, Aarti. Congratulations, 20 points to you. Here comes your next word. ఇందులో 9 అక్షరాలు ఉన్నాయి. Here comes the word on the screen. నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 6. ఈ పదానికి సంబంధించిన క్లూ అందానికి అదనపు హంగులు. అందానికి అదనపు హంగులు. 50 పాయింట్లు.
సరే అమ్మా 50కి టైం అయిపోయింది, ఎవరు ఆలోచించట్లేదు కాబట్టి లెట్ us reveal letter number 9. అందానికి అదనపు హంగులు. ఓకే, టైమ్ అప్ 30 పాయింట్స్ కి ఇంకొక క్లూ రివీల్ చేస్తున్నాను. లెట్ us reveal letter number 3. 30 పాయింట్స్. అందంగా కనిపించాలంటే అదనంగా ఏదో ఒక హంగు కావాలి. పాయింట్స్ అమ్మా ఇప్పుడు చెప్తే. ఓకే, 30 పాయింట్స్ కూడా టైం అయిపోయింది. మనం రివీల్ చేద్దాం 20 పాయింట్స్ కి. లెటర్ నంబర్ 1. తేజస్విని, Cosmetics. you think it's cosmetics? Spell please. COSMETICS. That's the right answer, Tejaswini. 20 points to you. Very good. Round పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. తేజస్విని ఫ్రమ్ మిర్యాలగూడ 65 points. Aarti from Hyderabad 40 points. Aswija from Vijayanagaram 10 points. Praveen from Nandyala 10 points. Yashwant from Vijayawada 5 points. ఛాంపియన్ ఎవరు అవుతారు? ఎవరైతే స్కోర్ ని పరుగులు పెట్టిస్తారో వాళ్ళే ఛాంపియన్ అవుతారు. మరి ఇప్పుడు మనం డిసైడ్ చేసేద్దాం ఈ రోజు ఛాంపియన్ ఎవరు 5,000 రూపాయలు గెలుచుకుంటారో. ఆ లాస్ట్ రౌండ్, డెసిసివ్ రౌండ్ ఆడేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ఆ లాస్ట్ రౌండ్. రన్ రాజా రన్. మన దగ్గర రన్ రాజా రన్ లో 5 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకి పాయింట్స్ డబుల్ అవుతాయి. మొదటి ప్రశ్న 20 పాయింట్లు ఇస్తే రాంగ్ ఆన్సర్ చెప్తే -10. రెండో ప్రశ్న 40 పాయింట్లు ఇస్తే రాంగ్ ఆన్సర్ చెప్తే -20. మూడో ప్రశ్న 60 పాయింట్లు ఇస్తుంది కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -30. నాలుగో ప్రశ్న 80 పాయింట్లు ఇస్తుంది కానీ రాంగ్ ఆన్సర్ -40. అండ్ లాస్ట్ క్వశ్చన్ విల్ గివ్ యూ 100 పాయింట్స్ కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -50. బజర్ రౌండ్ కాబట్టి హ్యాండ్స్ ఆన్ ద బజర్స్. అమ్మలు ఒక్కసారి బెస్ట్ విషెస్ చెప్పండి. ముందుగా 20 పాయింట్ల క్వశ్చన్. హియర్ ఇట్ కమ్స్. మీ ప్రశ్న, అంజలి, వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల ఏ సినిమా? బజర్ మోగింది. ఆర్తి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. దాట్స్ ది రైట్ ఆన్సర్ ఆర్తి. 20 పాయింట్స్ టు యు. మరి ఇప్పుడు 40 పాయింట్స్ క్వశ్చన్ రాబోతోంది. రాంగ్ ఆన్సర్ చెప్తే -20. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. పురాణాల ప్రకారం కోపిష్టి అయిన మహాముని ఎవరు? బజర్ మోగింది. తేజస్విని, వశిష్ఠుడు కోపిష్టి అనుకుంటున్నావు. తేజస్విని, నువ్వు రిస్క్ తీసుకున్నావు, అది కాదు. రాంగ్ ఆన్సర్. -20. దుర్వాసుడు. దుర్వాస మహామునికి మహాకోపం, కోపిష్టి అనే పేరు. ఇప్పుడు వచ్చే అవకాశం 60 పాయింట్స్ ఇవ్వగలుగుతుంది. రాంగ్ ఆన్సర్ అయితే -30. మీ మూడవ ప్రశ్న ఫర్ 60 పాయింట్స్. లాక్రిమల్ గ్లాండ్స్ దేన్ని ఉత్పత్తి చేస్తాయి? ఆశ్విజ, టియర్స్. తెలుగులో కన్నీళ్లు. కరెక్ట్ ఆన్సర్ ఆశ్విజ. 60 పాయింట్స్ టు యు. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్ ఫర్ 80 పాయింట్స్. రాంగ్ ఆన్సర్ అయితే కనుక -40. మీ ప్రశ్న, ICC వరల్డ్ కప్ క్రికెట్ 2011 విజేత. బజర్స్ మోగాయి. యశ్వంత్, ఇండియా is the right answer. యశ్వంత్, 80 points to you there. ఇప్పుడు వచ్చేస్తుంది చివరి ప్రశ్న. ఎంత ఇస్తుంది చివరి ప్రశ్న? 100 మార్క్స్. ఈ 100 వస్తే ఏం మ్యాజిక్ జరుగుతుందో ఒకసారి చూద్దాం. తేజస్విని 45తో ఉన్నావు. ఇప్పటి వరకు లీడింగ్ లో ఉన్నాడు యశ్వంత్ 85తో. నీకు 100 వస్తే 145తో నువ్వు ఛాంపియన్ అవ్వచ్చు. ప్రవీణ్ 100 వస్తే 110తో నువ్వు ఛాంపియన్ అవ్వచ్చు. ఆశ్విజ 170తో నువ్వు ఛాంపియన్ అవ్వచ్చు. యశ్వంత్ 185తో ఛాంపియన్ అవ్వచ్చు. ఆర్తి 160తో ఛాంపియన్ అవ్వచ్చు. ఫేర్ ఛాన్స్. ఎవ్రీబడి హ్యాస్ అ ఛాన్స్. మామ్స్ ఒకసారి బెస్ట్ విషెస్ చెప్పండి పిల్లలు. రన్ రాజా రన్ లో చివరి ప్రశ్న, శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ని తేల్చే ప్రశ్న, 100 మార్కుల ప్రశ్న. రాంగ్ ఆన్సర్ అయితే -50. Here comes your question. మీ ప్రశ్న, ది కింగ్ ఆఫ్ పాప్ మ్యూజిక్ ఎవరు? బజర్ మోగింది. అండ్ యశ్వంత్, మైకేల్ జాక్సన్. And that's the right answer. 100 points to you, Yashwant. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ యశ్వంత్ ఫ్రమ్ విజయవాడ.
మీరందరూ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు ఈటీవీ అందిస్తుంది పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఫర్ ఆల్ ది. ముందుగా ఈరోజు ఛాంపియన్ కాకపోయినా విన్నర్ అయినటువంటి తేజస్వినికి యు ఆర్ అ విన్నర్ ఆల్వేస్. సూపర్ పర్ఫార్మెన్స్. కవీన్, నైస్ నానా. బి కాన్ఫిడెంట్. ఆల్ ది బెస్ట్. Ashvija, beautiful. Nice. Thank you. Aarti, beautiful girl. Here comes your certificate. All the best. And ee roju mana Sri Gayatri Vidya Samsthala champion Yashwant from Vijayawada. యశ్వంత్ ఈ రోజు విన్నర్ కాబట్టి ఈటీవీ అందిస్తుంది 5,000 రూపాయల ప్రైజ్ మనీ. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ యు ఆర్ ద విన్నర్ టుడే. యశ్వంత్, నీకు ఎలా అనిపించింది? స్టార్టింగ్ కొంచెం స్కేరీగా ఉంది. స్కేరీ అంటే నేను ఏమైనా దయ్యంలో కనిపించాను? చివరిలో కాన్ఫిడెన్స్ వచ్చింది. చివరిలో కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎలా, ఎక్కడి నుంచి? అంటే రన్రాజన్ నీకు ఇష్టమా? ఎట్లా పరిగెత్తావు? ఏం చేసావు? అండర్జన్ ఈజ్ మై ఫేవరెట్. ఓకే, కానీ అక్కడ వరకు వెయిట్ చేస్తే ఒక్కోసారి ముందొచ్చిన వాళ్ళు ఎక్కువ మార్కులతో ఉండుంటే అక్కడ మనకు అవకాశం వచ్చి ఉండేది కాదు. సో నెక్స్ట్ నువ్వు వెళ్తున్నావు సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ కాబట్టి మొదటి నుంచి లీడ్ మెయింటైన్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఓకే అమ్మా, మీకు ఎలా అనిపించింది తనూజ్ గారు మీ బాబు పర్ఫార్మెన్స్ ఈరోజు? ఎప్పుడు క్రికెట్ చూస్తూ ఉండేవాడు, దాన్ని ఎప్పుడు చూస్తూ ఉంటా వద్దు అనేదాన్ని. అలాంటిది ఈరోజు 80 మార్కులు క్వశ్చన్ అదే అవడం ప్లస్ పాయింట్ అయింది మేడం. సో అప్పుడప్పుడు పిల్లల క్రికెట్ కూడా చూడాలని టీచర్ గారు ఒప్పుకున్నారనమాట. సూపర్ అండి, వండర్ఫుల్. అయితే ఇంతటితో ఆగిపోలేదు. 50,000 రూపాయలు గెలుచుకునే అవకాశం మీ అబ్బాయికి సొంతం అవుతుంది. సూపర్ సాటర్డే మెగా ఫైనల్లో శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రాఫీ కూడా గెలుచుకోవచ్చు. 50,000 రూపాయలు గెలుచుకోవచ్చు. మండే నుంచి ఫ్రైడే వరకు ప్రతి ఎపిసోడ్ లో గెలిచిన విన్నర్స్ అందరూ ఛాంపియన్లకి ఛాంపియన్ అయ్యే అవకాశం మేము కల్పిస్తున్నాం. నేను ఎక్కడ కలుసుకుంటాను? సూపర్ సాటర్డే మెగా ఫైనల్. ఎస్, సాటర్డే నేను కలుసుకుంటాను. కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ రోజుకి సెలవు తీసుకుంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొంతమంది ఛాంపియన్స్ ని మీ ముందుకు తీసుకొచ్చేస్తాం. సీ యూ, టేక్ కేర్.